తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బల్లభద్రపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు నలమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందే విధంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ ముందుగానే అందుబాటులో ఉంటూ 24 గంటల్లో రైతుల అకౌంట్లో నగదు జమ అయ్యేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. అనంతరం రైతు సేవా కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా ధాన్యం తేమ పరిస్థితిని చెక్ చేసి గ్రేడింగ్ పద్ధతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ధాన్యం అమ్మిన 4 గంటల్లోనే మరి రోజు రైతు ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గోనె సంచులు సకాలంలో ఏర్పాటు చేయడం, అలాగే తేమ శాతం, మరి ఈరోజు తేమ శాతం గురించి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకా అక్కడక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా మనమే డ్రైయర్స్ ఏర్పాటు చేసి రైతులకు కళ్ళల్లోనే వారు తేమ శాతం చూసే విధంగా మెషిన్లు కొనుగోలు చేసి అది సహకార బ్యాంకు ద్వారా రైతులందరికీ కావాల్సినటువంటి రైతులకు మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ గ్రామానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయడానికి మరి సూచనలు కూడా మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. దానికి మేము కూడా సిద్ధంగా వచ్చే ఖరీఫ్ సీజన్లకి ఈ డ్రైయర్స్ కూడా ఏర్పాటు చేయడానికి డీసీసీబీ ద్వారా సిద్ధంగా ఉన్నామని, అలాగే ఈ కార్యక్రమంలో తక్కువ సమయం మంత్రివర్యులకు ఇప్పటికే లేట్ అయింది. ఈ కూటమి ప్రభుత్వం చేసిన అనేకమైనటువంటి పనులు చెప్పవలసి ఉంది. మరి ముఖ్యంగా ఈ మహిళా మనులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మీ అందరికీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాట ప్రకారం పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు, చిన్నన్న పవన్ కళ్యాణ్ గారు మీకోసం మరి మీ ఇంట బిడ్డలుగా ఆ రోజు ఇచ్చిన హామీ కోసం మీ అందరికీ రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం ఉందని మీరందరూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి. మహిళలు అలాగే రైతులు కూడా సకాలంలో మీకోసం ఆలోచించేటువంటి మంత్రివర్యులు వెదలరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రైతు పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు మీకు తోడుగా ఉన్నారు. రైతులు కూడా రేపు కూటమి ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.